ఫోక్స్ ఈ వ్యక్తి అడవిలో ఒక రాత్రి సురక్షితంగా గడపాలనే లక్ష్యంతో అడవిలో నేలపై ఉండడం ప్రమాదకరమని భావించి చెట్టుపైనే గాల్లో వెళ్లాడే ఆశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. సురక్షితమైన స్థలం కోసం వెతుకుతూ వెళ్ళిన అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు దాదాపు 10 మీటర్ల ఎత్తులో ఉన్న భాగం ఆశ్రయం నిర్మించడానికి అనుకూలంగా అనిపించింది. అయితే ఆ ప్రదేశం వాలుగా ఉండడంతో ముందుగా దాన్ని సమతలంగా మార్చి పనిని ప్రారంభించాడు. తర్వాత చెక్క కర్రలను ఉపయోగించి బలమైన ఫ్రేమ్ను నిర్మించాడు. ఆశ్రయం గాల్లో వేలాడుతూ ఉండబోతుండడంతో ప్రతి భాగాన్ని తయారు చేశాడు. నిర్మాణం పూర్తయ్యాక అదనపు మద్దతు కోసం మరో పొరను జోడించి దాన్ని బలం పెంచాడు. ఆశ్రయానికి నేల, పైకప్పు మరియు ప్రవేశ ద్వారం కూడా ఏర్పాటు చేశాడు. పైకప్పు కోసం తాటి ఆకులను ఉపయోగించడం వల్ల అది సహజ వాతావరణంలో కలిసిపోయి బయట నుంచి సులభంగా కనిపించలేని విధంగా మారింది. చలిని అడ్డుకోవడానికి మరియు లోపల వేడిని నిలుపుకోవడానికి ప్లాస్టిక్ షీట్తో ఆశ్రయాన్ని కప్పాడు. పారదర్శకంగా ఉండడం వల్ల చుట్టూ 360 డిగ్రీల వరకు స్పష్టంగా చూడగలిగాడు. దీంతో ఏదైనా ప్రమాదం వచ్చినా ముందుగానే గుర్తించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆశ్రయాన్ని బలమైన తాళ్లతో చెట్టుకు కట్టి గాల్లో స్థిరంగా ఉండేలా చేశాడు. కానీ ప్రతిసారి పైకి ఎక్కడం, కిందికి దిగడం కష్టంగా ఉండడంతో ఒక లివర్ మరియు పుల్లీ వ్యవస్థను తయారు చేశాడు. దాని సహాయంతో ఆశ్రయాన్ని సులభంగా పైకి లేపడం, కిందికి దింపడం సాధ్యమైంది. ఆశ్రయం నేల నుంచి సుమారు 5 నుంచి 6 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భద్రత లభించింది. వంట కోసం మాత్రం అతను నేలపై ఒక చిన్న గుంతను తవ్వి మంటను వెలిగించాడు. మంట నుంచి వచ్చే పొగ దోమలు మరియు ఇతర కీటకాలను కూడా దూరంగా ఉంచింది. రాత్రి భోజనంగా అతను సాధారణమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ వండుకొని తిన్నాడు. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.